ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి బైపీసీ కౌన్సిలింగ్, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులకు సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలా మంది విద్యార్థులు అయితే అడుగుతున్నారు. మెయిన్గా మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ, బీపీటీ, ఫిజియోథెరపీ ప్రతి కోర్సు గురించి చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే వస్తానన్నమాట. మెయిన్గా ఈ వీడియోలో బైపీసీ, బీఫార్మసీ, ఫార్మడీ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్తాను. మెయిన్గా మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలంటే సెప్టెంబర్ మంత్ ఈజీగా అయితే పడుతుంది. గత 4-5 సంవత్సరాలు చూసుకుంటే మనకి ఇలానే రిపీట్ అవుతుంది. ఇదే ప్రాసెస్ అన్నమాట. మనకి ఎందుకు ఇంత లేట్ అని మీ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండొచ్చు. మెయిన్గా మన బైపీసీ, బీఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలంటే ముందు ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలి. మనకి ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జూలై 20 నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అది అయిన తర్వాత సెకండ్ ఫేజు మనకి పెడితే పెడతారు, లేదంటే పెట్టరు. థర్డ్ ఫేజ్ ఇవన్నీ దాన్ని బట్టి మన బైపీసీ కౌన్సిలింగ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. మనకి లాస్ట్ సెప్టెంబర్ 8న రిలీజ్ చేశారు. దాని ముందు అలానే రిలీజ్ చేశారు. మనకి ఈ సంవత్సరం కూడా ఇలానే టైం అయితే పడుతుంది. ఈజీగా సెప్టెంబర్ మంత్ అంటే మీరు సుమారుగా 2 నెలల టైం అయితే ఎదురు చూస్తే అయితే ఉండాలన్నమాట. అంతవరకు కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ అయితే అవ్వదు. నేను అందరికి ముందే చెప్తాను, మీ అందరికీ కొంచెం బాధగానే ఉంటుంది. కాకపోతే రియాలిటీ అంటూ ఇదే. అర్థమవుతుంది కదా. మనకి ఈజీగా సెప్టెంబర్ మంత్ టైం అయితే పడుతుంది. అంతలోపు ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు పెడితే థర్డ్ ఫేజు మనకి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఫోకస్ మొత్తం బైపీసీ వాళ్ళ మీద అయితే ఉంటుందన్నమాట. ఇది ఫార్మేట్ అంటూ ఇదే. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను. డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా రెడీ పెట్టుకోవాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు, స్టెప్ బై స్టెప్ అయితే ప్రతిదీ మన ఛానల్లో వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఎవరు కంగారు అయితే పడకండి. మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. కాకపోతే రియాలిటీ ఏంటి, చాలామంది అడుగుతున్నారు, తెలుసో తెలియకో మనకి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని అందరి దాంట్లో ఆలోచన అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఫార్మేట్ ఇంటూ ఇదే. మనకి సెప్టెంబర్ మంత్లో ఇదిగైతే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మనకి ముఖ్యంగా ఒక్కసారి చూసుకుంటే కనుక మనకి ఎంపీసీ వాళ్ళకి పెడితే థర్డ్ ఫేజ్ పెడతారు, లేదంటే లేదు అని మ్యాక్సిమం ఒక 4-5 సంవత్సరాల డేటా మొత్తం పరిశీలిస్తే కనుక మనకి ఒక సంవత్సరం కౌన్సిలింగ్ అయితే నవంబర్లో కూడా వెళ్ళింది. ఎందుకంటే మధ్యలో ఎంపీసీ వాళ్ళకి లేట్ అయితే కావడం జరిగింది. సో మనకి ఈ సంవత్సరం అంత లేట్ అయితే అవ్వదన్నమాట. మనకి ఈజీగా సెప్టెంబర్ మంత్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది పక్కాగా. మనకి దానికి సంబంధించి అప్డేట్స్ అయితే మధ్య మధ్యలో వస్తాయితే ఉంటాయి. ఎటువంటి అప్డేట్స్ మీకు వెంటనే అయితే చెప్తాను.